హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ కద్దూకి ఖీర్. దీన్ని ఫ్రిడ్జ్‌లో నుండి తీసి చల్లగా తాగితే ఏమైనా ఉంటుందా అసలు? మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి, నన్ను నమ్మండి. ఇది ఇప్పుడు ఇలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ వేడెక్కాక మనం ముందుగానే శుభ్రం చేసి తురుము పెట్టుకున్నటువంటి లేత సొరకాయ తురుమును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని సగ్గుబియ్యం ఉడికే వరకు మరిగించుకోవాలి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ పోసుకోవాలి, అంటే చిక్కని పాలు పోసుకోవాలి. నేను ఇక్కడ 2 లీటర్ల పాలు తీసుకున్నా మరియు ఒక 400 ml వాటర్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి కీర్ అనేది కొంచెం చిక్కగా మరియు పలచగా లేకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది తప్పకుండా మీడియంలోనే ఉండాలి. అలా ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ మనకి పాలు అనేది 30% అయ్యే వరకు మరిగించుకోవాలి. అంటే మనం 4 కప్పుల పాలు తీసుకుంటే అవి 3 కప్పుల పాలు అయ్యే వరకు మరిగించుకోవాలన్నమాట. ఇలా మనకి పాలు సగం వరకు మరిగిన తర్వాత 1 కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇక కొంచెం షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక అరకప్పు షుగర్ వేసుకోండి. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. ఆ తర్వాత ఒక అరకప్పు పచ్చికోవా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి పచ్చికోవా అవైలబుల్లో లేకుంటే కండెన్స్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ హోమ్మేడ్ కోవానే తీసుకున్నా. మీరు ఆ రెసిపీ కావాలి అంటే నా ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఇలా కోవా అండ్ షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇంకా లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కద్దు కా ఖీర్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, దాంతో చేయండి.